విడత వచ్చేసరికి 1,00,000 వరకు ఎవరైతే వ్యవసాయ రుణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి విడతలో భాగంగా వాళ్ళకి అందించడం జరిగింది. తర్వాత వచ్చేసి రెండవ దఫా ఏదైతే ఉందో 1.5 లక్షల వరకు ఎవరికైతే రుణాలు అనేది కలిగి ఉందో వాళ్ళకి అందించడం జరిగింది. మూడో దఫాలో చూసుకుంటే 2 లక్షల వరకు ఎవరైతే వ్యవసాయ రుణాలు పంట రుణాలు ఏదైతే ఉన్నాయో, అన్ని వ్యవసాయ రుణాలు కాదమ్మా, పంట రుణాలు ఏదైతున్నాయో క్రాప్ లోన్స్ కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దాదాపు 30,000 కోట్లు. ఇనిషియల్గా 31,000 crores అనుకున్నారు. సో దాదాపు 30,000+ crores వచ్చేసి దీనికి కేటాయించడం జరిగింది. సో చాలా స్పష్టంగా వాళ్ళు ఒకే దఫాలో వితిన్ 1 month పీరియడ్లో 3 దఫాలుగా వాళ్ళు ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే షెడ్యూల్డ్ బ్యాంక్స్లో, గ్రామీణ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో, కోఆపరేటివ్ బ్యాంక్స్లో, ఎక్కడైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేట్ రంగ బ్యాంక్ అంటే సంస్థాగత రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ అనేది ఆ హామీ అనేది నెరవేర్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీతో సహా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2 లక్షల పైన ఎవరికైతే రుణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీర్చండి అని చెప్పేసి కూడా ఒక మెమరాండం అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో 2 lakhs పైన 2.5 లక్షలు ఉంటే అదనంగా 50,000 మీరు బ్యాంకులకి కట్టండి, మిగతాది మాత్రం మేము చూసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్స్ అనేది కూడా జారీ చేయడం జరిగింది.